అన్ని జిల్లాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. కొందరు కావాలనే యూరియాను దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు. దారి మళ్లించిన వారిపై కేసులు నమోదు చేశామని, 3 కోట్ల విలువైన యూరియాను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఫేక్ పార్టీ, నేరాలను నమ్ముకున్న పార్టీ ఎరువులపై విష ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఈ సంవత్సరం 33 ఈ సంవత్సరం ఇందులో మేము చూపించింది ఫెర్టిలైజర్ కన్జంప్షన్ 24-28 38,97,000 మెట్రిక్ టన్నులు వాడుతున్నారు. 4 సంవత్సరాల్లో ఆవరేజ్ అని 36,71,000 మెట్రిక్ టన్నులు వాడాలని చెప్పి అనుకున్నాం. 36,71,000 ఈ సంవత్సరం 33 లక్షలకు గాని వాడితే ఒక 3,70,000 తగ్గించాలి కూడా ఆలోచించాం. అది ఒక పక్క అయితే, ఇంకొక పక్కన మీరు యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే ఎక్కడ ఎరువులన్నీ ఉన్నాయి. అది ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇందులో మీరు ఒకసారి చూస్తే అన్ని జిల్లాల్లో ఇచ్చాం. యాజ్ ఆన్ టుడే ఏ జిల్లాలో చూసినా ఎరువులన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళం 4,079 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. విజయనగరం 1,692 మెట్రిక్ టన్నులు, మాండ్యం 594 మెట్రిక్ టన్నులు, ఏఎస్ఆర్ 771 మెట్రిక్ టన్నులు, విశాఖపట్నం 334 మెట్రిక్ టన్నులు, అనకాపల్లి 2,059 మెట్రిక్ టన్నులు, కాకినాడ 1,910, అదే మాదిరిగా కోనసీమ 1,167, ఈస్ట్ గోదావరి 2,997, వెస్ట్ గోదావరి 6,063, ఏలూరు 3,353, కృష్ణా 2,870, ఎన్టీఆర్ 3,474, గుంటూరు 5,157, బాపట్ల 6,789, పల్నాడు 9,322, ప్రకాశం 5,931, నెల్లూరు 3,572, కర్నూలు 8,980, అదే నంద్యాల 2,228, అనంతపూర్ 2,751, అదే సమయంలో సత్యసాయి 3,345, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప 6,433, అన్నమయ్య కొత్త జిల్లాలు కాబట్టి 3,982, చిత్తూరు 2,994, తిరుపతి 2,048. యాజ్ ఆన్ టుడే 94,892 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అదే మరిగా ఏ విధంగా అందుబాటులో ఉన్నాయో ఆ డీటెయిల్స్ కూడా మా వాళ్ళు ఇచ్చారు.